మొదటి ప్రార్థనా అంశం. త్రిపుర రాష్ట్రం ధర్మనగర్లోని సకైబారి హోలీ క్రాస్ కాన్వెంట్ స్కూలులో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు పాఠశాల ఆవరణంలో సరస్వతి పూజ నిర్వహించడానికి అనుమతి కోరుతూ నిరసన నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులలో 70% కంటే ఎక్కువ మంది హిందూ సమాజానికి చెందిన వారే గనుక సరస్వతి పూజ జరపాలని డిమాండ్ చేశారు. క్రైస్తవ పాఠశాలలో ఇతర మత పూజలు జరగకుండానట్లు ప్రార్థించుదాం. రెండవ ప్రార్థనా అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామంలో ఆ గ్రామస్తులు అన్యమతస్థులు మా గ్రామంలోకి రాకూడదని బోర్డు నిలిపారు. దీనిపై అధికారులు బోర్డు తొలగించుటకు తగు చర్యలు చేపట్టునట్లు ప్రార్థించుదాం. మూడవ ప్రార్థనా అంశం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరి జిల్లాకు చెందిన పాస్టర్ మిథిలేష్ సింగ్ ప్రార్థనా సమావేశం నిర్వహిస్తూ ఉండగా పోలీసులు వచ్చి విచారణ చేసి మతమార్పిడి చేస్తున్నారని ఆరాధనను నిలిపివేస్తామని బెదిరించారు. ఆరాధన ప్రార్థనలు ఆటంకము లేకుండా జరుగునట్లు ప్రార్థించుదాం. నాలుగవ ప్రార్థనా అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు కోలపర్రు దారిలో ఉన్న రక్షణ ద్వారా ప్రార్థనా మందిరానికి కూల్చివేత నోటీసు అతికించారు. ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రజాపతులు అన్ని మతస్థులకు సమన్యాయం చేయనట్లు ప్రార్థించుదాం. ఐదవ ప్రార్థనా అంశం. మన దేశంలో ఇంకను సువార్త అందని దాదాపు 1,12,000 మంది తవైఫ్ ముస్లిం తెగకు చెందిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వాసులు సువార్తను విని రక్షణ పొందునట్లు ప్రార్థించుదాం. ఆరవ ప్రార్థనా అంశం. ఈరోజు జరుగు ఆరాధనలు దేవునికి మహిమకరముగా జరుగునట్లు ప్రతి దైవ సేవకులు బహుబలముగా వాడబడినట్లు జనులు వాక్యం కోసం ఆసక్తిగా వచ్చునట్లు అనేక నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడినట్లు ప్రార్థించుదాం. ఏడవ ప్రార్థనా అంశం. ఈరోజు జరుగు ఆరాధనలకు వ్యతిరేకంగా క్రియ చేయు ప్రతి అంధకార క్రియలు లయపరచబడినట్లు ప్రతి ఆటంకాలు తొలగింపబడినట్లు ప్రార్థించుదాం.